హాయ్ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను చూడండి. ఈ క్రాస్ అయితే మనం మార్క్ చేసుకున్నాము. ఖర్చుకేమో పావించి అయితే మనం చాలా వెయ్యాలి. ఖర్చుకి ఒక పావించి వెయ్యాలి. చాలా ఎక్కువ వద్దు. ఒక పావించి అయితే సరిపోతుంది. ఇప్పుడు నేను నడుము పొడవు తీసుకున్నాను. ఇప్పుడు నడుము వెడల్పు కూడా తీసేసుకుంటున్నాను. ఈ మాదిరిగా చూసారు కదా, మనం ఎలా కట్ చేసుకున్నాం. దీనికైతే మనం మళ్ళీ ఇలాగా మార్కేసుకుందాం. నడుము కూడా మనం ఎంత మార్కేసుకున్నాం చూసుకొని, ఖర్చుకి కూడా ఈ స్కేల్ 2 ఇంచులు ఉంటుంది కనుక 2 ఇంచులు కరెక్ట్గా వేసేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం టేప్తోని మెడ వేసుకోవాలి కదా, ఆ మెడకి ఎంత వేసుకోవాలో ఇలా చూసుకొని నేనైతే 5 ఇంచులన్నర అయితే వేసాను. 5 ఇంచులన్నర అంటే మెడకేమో 2 ఇంచులన్నర, షోల్డర్కేమో 3 ఇంచీలు అంతే. ఇప్పుడు చూసారు కదా, ఆమ్ రౌండ్కి 6 ఇంచీలు వేసాను. 6 ఇంచీలు వేసిన తర్వాత ఇప్పుడేమో లోతుగా ఇక్కడ కూడా మనం లోతు 1 ఇంచు లోతు తీసుకొని ఇక్కడ ఒక పక్క ముందు మనం 3 ఇంచులు దాటిన తర్వాతే ఇలాగ వేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచుల తర్వాత ఇలాగ వేసుకోవాలి అంతే. ఈ విధంగా మనం మార్క్ చేసుకున్నామంటే ఈ సంక రౌండ్ చాలా బాగా వస్తుంది, చాలా నీట్గా వస్తుంది. 9 ఇంచులు కావాలి, వచ్చేసింది 9 ఇంచులు. ఇప్పుడైతే నేను క్రాస్ తీసేసుకొని ఇది కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు నేను మెడ అయితే కట్ చేయను. మెడ తర్వాత బ్లౌజు అదే పూర్తి అయిపోయాక లాస్ట్లో కట్ చేస్తాను అంతే. ఇలాగ అయిపోయింది కదా, ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనకి ఇప్పుడు చూసారు కదా, 4 ఇంచులన్నర మనం 3 ఇంచులన్నర టాక్స్లు వేస్తున్నాము. వేసిన తర్వాత ఇలా క్రాస్ తీసుకోవాలరా. ఇలా క్రాస్ తీసుకుంటే మనకి ఈ నడుము భాగం ఉండదు కదా, ఈ పైన నడుము భాగం సంఖ భాగం దగ్గర ఎక్కువ ఉండదు, ఎక్కువ మడతలు వచ్చేస్తాయి కదా, అలా రాకుండా ఉంటుంది. ఇదైతే మరి మనకి చేతులకి కొంచెం నలిగినట్లు ఉంది కదా, కొంచెం అయితే నేను చేసి ఇప్పుడు ఇలాగా మనం క్రాస్ అయితే తీసేసుకోవాలి. క్రాస్ తీసేసుకొని ఈ విధంగా మనం అయితే తీసుకున్నాం కదా, క్రాస్ తీసేసుకున్న తర్వాత మార్క్ వేసుకోవాలి మనం. ఎలాగా స్కేల్తోని ఒక పావించే ఖర్చులకి నేను ఈ బ్లౌజ్ని పెట్టి ఎలా కొలుస్తున్నానో కదా చూస్తున్నారు కదా, ఇలా మార్క్ వేసుకొని ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ స్కేల్తోని వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉందో మనకు తెలియదు కదా, మనం ఒకసారి కూడా 3 ఇంచీలు వచ్చిందా లోతు అని చూసుకోవాలి కదా. సంఖ దగ్గర 3 ఇంచీలు రావాలి లోతు. 3 ఇంచీలు లోతు వస్తే చూసుకొని ఇప్పుడు మనం ఇలా మార్క్ చేసుకుంటున్నాం అంతే. చూసారు కదా, 3 ఇంచులకి తక్కువే ఉంది లోతు, అందుకే మనం 3 ఇంచులు అయితే మనం మార్క్ చేసేసుకున్నాము అంతే. బ్లౌజ్ హ్యాండ్స్ అయితే మనకి ఈజీగా అయిపోయి ఇప్పుడు మనకు ముందు భాగం కట్ చేసేసుకుందాము. ఈ విధంగాన ఇదిగో ఈ విధంగా అయితే మనం ఇలా ఇలా వేసుకున్న తర్వాత మనం మార్క్ చేసేసుకోవాలి. ఈ మార్కింగ్ అయిపోయిన తర్వాత మన ఆది బ్లౌజ్తో పూర్తిగా కొలతలు మన ఆది బ్లౌజ్తోనే ఉంటాయి కొలతలు. ఇప్పుడు మనం ఏంటంటే బాక్స్ లాగా అయితే మార్క్ చేసేసుకుంటున్నాం. మొత్తం ఒక బాక్స్ లాగే రావాలి కదా, ఇలా వస్తే చాలా బాగా వస్తుంది మార్కు. ఈ 2.5 ఇంచీలు వేసుకున్నాను. ఇప్పుడు బాక్స్ లాగా మనం మార్క్ చేసుకుందాం. ఈ విధంగా మనం మార్క్ చేసేసుకొని లోతైతే ఇలాగా కరువు తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఉక్సులో పెట్టి ఈ బ్లౌజ్ని పెట్టి మార్క్ వేసుకున్నాం. ఇలాగ ఒక 3 గీతలు పెట్టేసుకున్నామంటే సరిపోతుంది. ఇదైతే మనం
ఇగో ఇది ఇలా మనం కొలుసుకున్నాం కదా, ఒక స్కేల్తో ఇక్కడ మనం మార్క్ వేసేసుకోవాలి. ఈ విధంగా మనం మార్క్ వేసేసుకున్నామంటే ఇప్పుడు లోతు, ఆమ్ రౌండ్ లోతు మనం ముందు భాగంలో కంపల్సరీ ఆమ్ రౌండ్ లోతు రావాలి కదా. ఇదేమో 3 ఇంచులన్నర మన షేప్ అదే డ్రాప్స్ కంపల్సరీ మనం పెట్టే దగ్గర 3 ఇంచులన్నర అయితే తీసేసుకున్నాము. ఇలాగా ఎంత మనకి డ్రాప్స్ కూడా ఎంత పొడవు ఉందో అంత పొడవు మనం పెట్టేసుకున్నాము, 3 ఇంచీలు. ఇదైతే ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకున్నాక ఇదిగో ఇప్పుడైతే ఇలా కొలత ఇలా కట్ చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం నడుం దగ్గర కొలలేదు, ఇది కొలిసేసి ఇదైతే మార్క్ చేసుకుని 6 ఇంచులన్నర వచ్చింది. 6 ఇంచులన్నర ఇక్కడ నేనైతే మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఇలాగ ఒక మార్క్ వేసుకోవడమే, అంతే అయిపోయింది. మనకి బ్లౌజు కట్ చేసేసుకోవడమే. ఇలా మార్క్ వేసుకున్నాం కదా, ఇలా కట్ చేసుకొని మనం నిజంగా ఇలా కుట్టుకుంటే చాలా బాగా బ్లౌజ్ వస్తుంది. మీరు ఒక్కసారి కట్ చేసుకొని ఇలా ఈ విధంగా నేను మార్క్ చేసినట్లే మీరు మార్క్ చేసుకుంటే సూపర్ వస్తుంది. నేను ఎప్పుడు కుట్టట్లేదు కదా, నేను దగ్గర 32 సంవత్సరాలు అయిపోతుంది. అప్పుడే నేను ఇలాగా బ్లౌజులు కుట్టి జాకెట్ 6 రూపాయలు జాకెట్ అప్పుడు నేను కుట్టుకొచ్చాను. 6 రూపాయలకు కూడా కుట్టాను జాకెట్లు, మీరు నమ్ముతారా? అందుకే అంటున్నాను, ఒక్కసారి మీరు కట్ చేసుకొని చూడండి. ఈ విధంగా చాలా చాలా బాగా వస్తుంది. ఇదేంటనుకున్నారు, వెనకాతల మనము ముక్క అతుకుతాం కదా, అది ముక్క అతకాలి కంపల్సరీ కదా. ఇది మన షేప్ ముక్కు కూడా చూడండి ఎంత చక్కగా కట్ చేస్తున్నానో, చాలా బాగా వస్తుంది ఇలా కట్ చేస్తే. ఇదేమో నా పావుతకు 4 ఇంచులు పెట్టుకున్నాను, ఈ వెడల్పు పెట్టాను కదా, ఇక్కడ 3 ఇంచులు పెడుతున్నాను. ఇదిగో 3 ఇంచులు పెడుతున్నాను. చూడండి ఎంత సింపుల్గా అయితే నేను మార్క్ చేస్తున్నాను. ఒక్కసారి ఈ విధంగా మీరు సింపుల్గా మార్క్ చేస్తారంటే చాలా ఈజీగా అయితే కుట్టేసుకోవచ్చురా. పిల్లలు అందరూ లైక్ చేయండి, ప్రతి ఒక్కరు లైక్ చేయండి, లైక్ చేస్తారని ఆశపడుతున్నాను.